పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 22 వచనాలు. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టు బడవచ్చును. జడలు అల్లుటుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయును, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక సాధువైనటియు మృదువైనటి అయిన గుణమును అక్షయముల కారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడినట్టు చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యుడిగా నడుచుకొనొచ్చు. ఏ భయమునకు బెదురకయు నీడల ఆమెకు పిల్లలగుదురు. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖదుఖములో ఎందు ఒకరు పాలుపొడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినే మనస్కులయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. జీవమునకు ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకుండా తన నాలుకను కపటం మాటలను చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానము వెదికి దానిని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునున్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? మీరొకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతువడుగా ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషించబడుతిరో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్క్రియ ప్రవర్తనను మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తములాగుని ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహ దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానిని సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యమును తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమును నిర్మూలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నిలబడిన నీ దాసుని నీవే మరుగుపరిచి ప్రభువా, నీవే నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించి నీ స్వరము నీ బిడ్డలకు వినిపించండి. నీ దాసుడు మాట్లాడితే ఏం ప్రయోజనం లేదు, కానీ నీవు మాట్లాడితేనే గొప్ప మేలులు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీవే నన్ను మరుగుపరిచి నీ శక్తిని కుమ్మరించి నీవే మాట్లాడమని వచ్చిన బిడ్డలందరితో కూడా వారి ఆత్మ కావలసిన సంతృప్తిని వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో మనం దేవుని వాక్యంలోకి ప్రవేశించబడుతున్నాం. కాబట్టి శ్రద్ధగా
దేవుని మాటలను వినాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం అంతా చదువుకున్నాం. 22 వచనాలు ఉన్నాయి. ప్రతి వచనం కూడా ఒక కుటుంబ జీవితంలో మనం ఎలా జీవించాలి, ఎలాగ మనం దేవునిలో ఎదగాలి, ఎలాగ మనం పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, ఏ రీతిగా దేవుడు చెప్తున్నాడో అవన్నీ కూడా ఈ యొక్క వచనంలో, ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించవచ్చు. హల్లెలూయా. చూడండి, మొదటిగా ఇందులో మనము ఒక 3 భాగాలు ఉన్నాయి. 1 నుంచి 6 వచనంలో ఒక భాగము, 7 నుంచి 13 వరకు 12 వరకు ఒక భాగము, 13 నుంచి 22 వరకు ఒక భాగం, మొత్తము 3 భాగాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ 3 భాగాలలో మనం మొట్టమొదటిగా చూసినట్లయితే ఇక్కడ పేతురు గారు రాసినటువంటి ఒక 3వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనం మనం గమనించినట్లయితే, అటువలే స్త్రీలారా మీరును మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యలు నడవడవలన రాబట్టబడవచ్చును. హల్లెలూయా. ఈరోజు చాలామంది, మీరు గమనించారో లేదో, చాలామంది భార్యలు మా భర్తల్ని మేము రక్షించుకోవాలండి, మా భర్తలను మేము దేవుళ్ళకి నడిపించుకోవాలండి, మా భర్తలను మేము దేవునిలో ఇంకా ఎక్కువ తీసుకెళ్ళాలండి. మీరు గమనించారు లేదో, చాలా సంఘాలలో ఎక్కువ ఎవరుంటారమ్మా? ఎవరుంటారు? పురుషులా? స్త్రీలే. పురుషులు ఏంటంటే బయట సంపాదించాలనో, బాతకనిలో, వ్యసనాలో, లోక సంబంధమైన జీవితం ఎక్కువ ఎవరు జీవిస్తారంటే పురుషులే. కానీ స్త్రీలకు దేవుడు ఎక్కువ భక్తిని ఇచ్చాడు. కానీ దేవుడు ఈరోజు కొంతమంది స్త్రీలకు, అందరికి కాదు కానీ కొంతమంది స్త్రీలతో ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ స్త్రీవి నీవే అయితే మనసును నొచ్చుకోవద్దు, బాధపడద్దు, సరి చేసుకోండి. హల్లెలూయా. ఒకవేళ దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడితే, ఆయన స్వరం నీకు వినపడితే తప్పకుండా యేసయ్య నీ దాసుని ద్వారా నాతో మాట్లాడినావు, నేను ఖచ్చితంగా సరి చేసుకుంటా. ఇది ఈరోజు మన యొక్క తీర్మానం. ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవుడు చెప్తున్న మాట, పురుషులకు ఏం కావాలంట? ప్రతి స్త్రీ ఏం కావాలంట? స్త్రీలారా పురుషులకు లోబడి. పురుషులకంటే అందరి పురుషులక? ఎవరికి? మన సొంత. ఉదాహరణకి మీ భర్త. హల్లెలూయా. మీ భర్తకు మీరు ఏం కావాలంటమ్మా? లోబడాలంట. తిరగబడాలని ఉందా? కొట్టుకోవాలని ఉందా? 3 రాళ్ళు ఏం చేస్తుందంట? ఇంటిని ఏం చేస్తుందంట? ఊడబెరుక్కుంటుందంట. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీ సొంత పురుషులకు లోబడి ఉంటే వారికి ఇంకా వాక్యం అవసరంలా, నీ మంచి ప్రవర్తన బట్టి ఆటోమేటిక్గా అతనే మారుతాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఎంతసేపు నీ భర్త దగ్గరికి పోయి, ఏమండి చర్చికి రండి, చర్చికి రండి, చర్చికి రండి, మీ భర్త ఏమంటాడంటే, పోవే నువ్వు ఒక దొంగ క్రైస్తవురాలివి, ఆ చర్చిలో అందరూ ఒక దొంగ క్రైస్తవులు, ఊరికి ప్రార్థన చేస్తారు, ఒక మంచి మాట రాదు నోట్లో కదండి, ఒక మంచి మాట రాదు నోట్లో, ఎప్పుడు బూతులే, ఎప్పుడు వాళ్ళని ఆడబోసుకుని వీళ్ళు ఆడబోసుకుని ఇదే పోయి ఎవడొస్తాడు పోయే చర్చికి అనే పురుషులే ఎక్కువ మంది ఉంటారు. అవునా కాదండి? అవును. ఈరోజు పురుషులు ఏం గమనిస్తారంటే సంఘంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే, మొదటగా స్త్రీలు అనగా భార్యలు మీ భర్తలకు లోబడితే మీ ప్రవర్తనను బట్టి ఆటోమేటిక్గా నీ భర్త నీ మాట వింటాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది, అత్తమ్మ నేను నా భర్తని కొంగు కట్టేసుకోవాలనుకుంటున్నాను, సలహాలు చెప్తావా? అత్తమ్మ నేను నా భర్తని నా వైపు తిప్పుకోవాలనుకుంటున్నాను, ఏమైనా సలహాలు చెప్తావా? అమ్మ నేను నా భర్త నా వైపు తిప్పుకో, ఏమైనా సలహాలు చెప్తావా అని అనేవాళ్ళు ఉన్నారు. ఈరోజు ఏమ్మా లేరా? ఉన్నారు. ఈరోజు ప్రతి ఒక్కరి కుటుంబ జీవితాలలో ఎందుకు ఒకరి మీద ఆధారపడి ఒకరిని ఎందుకు సలహాలు అడుగుతారంటే లోబడే మనసత్వం ఉండదు. హల్లెలూయా. లోబడే మనసత్వం ఉండదు కాబట్టి దారిని వాళ్ళందరిని అడుగుతారు, ఎట్ట చేసి నా మొగుని మార్చుకోవాలని నువ్వన్నా చెప్పన్నా, ఎట్ట చేసి నా భర్తను మార్చుకోవాలని నువ్వన్నా చెప్పన్నా, అన్నా మా భర్త తాగుబోతాడన్నా ఎట్ట మార్చుకోవాలి నువ్వన్నా చెప్పన్నా. ఎవరు చెప్పడం అవసరంలే. నీ భర్తకు నువ్వు లోబడితే వాక్యం చెబుతుంది, నీ ప్రవర్తనను బట్టి
నీ భర్తను మారుతాడంట. హల్లెలూయా. దారిని వాళ్ళు నీ భర్తను మారుస్తారా? నువ్వే మార్చుకోగలుగుతావా? భార్య భర్తకు లోబడి ఉంటే కొన్ని అద్భుతాలు చూడొచ్చు భార్యలో. మీకు తెలుసో తెలీదో సత్యం, భర్త దగ్గర కొంచెం ఏమన్నా తోక ఆడించినా సరే, పొరపాటున భర్త దగ్గర ఏమొక్కరు ఎక్స్ట్రాగా మాట్లాడినా భర్తకు వెంటనే ఈగో హట్ అవుతుంది. అవునా కదా? ఏమంటాడు, నువ్వు నాకు చెప్పిన దానివా, ఏం తెచ్చిపెట్టినావు, ఏం చేసినావు కదండి. అంటే ఏమొస్తుంది అంటే భర్తకి నువ్వు ఒక్క మాట మాట్లాడగానే వెంటనే ఒక ఈగో, ఒక కోపం అనేది పుట్టుకొచ్చేస్తుంది. అదే ఉదాహరణకి నీ భర్త కోపంలో ఉదాహరణకి పొరపాటున పోవే పంది అన్నాడు అనుకో, పోవే పంది అన్నాడు అనుకో, నువ్వు వెంటనే నువ్వే పెద్ద పంది, మీ అమ్మ పంది, మీ నాయన పంది, మీ అబ్బ పంది అంటావా? మనోళ్ళు అంటారు అట్నే. మనోళ్ళు ఏమంటారు, మీ అబ్బ పంది, నువ్వు పంది. ఒక రోజున మా అంకుల్ చెప్పాడు, మా చర్చి పాస్టర్ అంకుల్ చెప్పాడు, ఒక రోజు ఇద్దరు భార్య భర్తలు కారులో పోతా ఉన్నారంట. కారులో పోతా ఉంటే దారిలో గేదెలు అడ్డం వచ్చాయంట. గేదెలు అడ్డం వస్తానే భర్త కారు తోలుతూ భార్య దిక్కు చూసి, ఏమేం మీ అమ్మ మీ నాన్న రోడ్ల పడి తిరుగుతున్నారే అన్నాడంట. ఎవరిని చూసి? గేదెలను చూసి. అప్పుడు ఆహా నువ్వు వింటున్నావు అనుకొని ఇంకొంచెం ముందుకు పోతానే కాలువలో పందులు దొల్లాడుతున్నాయంట. అప్పుడు ఈ భార్య అనిందంట, ఏమండి మీ అమ్మ మీ నాన్న కాలువలో దొల్లాడుతున్నారే అనిందంట. సరిపోయిందా? పంచుకు పంచు సరిపోయిందా? లెక్క తెలిపోయిందా? ఈరోజు అట్లాంటి కుటుంబాలు వర్ధిల్లింపబడవు. అటువంటి వ్యతిరేకమైన స్వభావం అంటే ఊ అంటే ఊ అనేవారి కుటుంబాలు ఎప్పటికైనా విభజననే. హల్లెలూయా. ఎప్పుడైతే లోబడి తగ్గించుకొని సాత్వికురాలు వలె నువ్వు జీవిస్తావో ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభు నీ కుటుంబాన్ని ఘనపరుస్తాడు. నీ భర్తను కాదు, నీ చెడిపోయిన కుటుంబాన్ని బాగు చేసే సామర్థ్యం దేవుడు స్త్రీకే ఇచ్చాడు. ఈరోజు స్త్రీ చేసిన నీ వంటలు మొగుడు చేయగలుగుతాడమ్మా ఇంట్లో? ఏమ్మా, స్త్రీ చేసినంత పని భర్త చేయగలుగుతాడా? స్త్రీ చేసినంత పని, స్త్రీ చేసినటువంటి ఆ ఒక కాన్పు విషయమైనా, లేదంటే ఈయన ప్రతి ఇంట్లో పనుల విషయమైనా, వంట పని అయినా, బట్టలు ఉతికే పని అయినా పురుషుడు చేయగలుగుతాడా? చేయలేడు. స్త్రీ అంత విలువైనది. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, స్త్రీలారా మీ భర్తలకు లోబడండి. మీరు గొప్పోళ్ళే, మీరు ఉన్నతమైన వాళ్ళే, మీరు చాలా అందరికంటే పురుషుల కంటే మాకంటే మీరే గొప్పోళ్ళే. కానీ దేవుడు వాక్యం చెబుతుంది మీరు పురుషులకు లోబడి ఉండాలా. హల్లెలూయా. అందుకే కింద దేవుడు అంటాడు చూడండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదే లైన్లోనే చూడండి 3వ వచనంలో మనం గమనించినట్లయితే, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారముగా ఉండక. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది కుటుంబాలలో భార్యలు దేనికి గొడవ పడతారండి? దేనికి గొడవ పడతారు ఎక్కువ? పండగకు చీర తేలేదే, పండగకు నగలు తేలేదే. వాళ్ళు చూడు, ఏదో ఒక పాట ఉంది సినిమాలో, పొరుగింటి కాసులు బేరు, ఏదో ఒక పాట కూడా ఉంది కదండి. ఏదో కాసులు బేరు చూడు, వాళ్ళ నగలు చూడు, వారి చేతులు చూడు, మాకేం లేవే, నాకు కావాల్సిందే, నువ్వేమైనా చేసుకో, రాత్రింబోలు కష్టపడుకో, నేను వాళ్ళకంటే అందంగా కనపడాలా, నేను వాళ్ళకంటే గొప్ప కనపడాలా, నేను పోయి చూపించుకోవాలా, నా భర్త నాకు 5,000 చీర తెచ్చాడు. కానీ 5,000 కోసం భర్తని ఎంత టార్చర్ పెడుతున్నారు ఈరోజు కుటుంబ జీవితాలలో. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అవి కాదు ఇంపార్టెంట్. బంగారు నగలో, పట్టు వస్త్రాలు, లేదంటే వేరే వాటి మేకప్లో, అవి ఇవి కాదు అలంకారం. దేవుడు చెప్తున్నాడు చూడండి, అదే వచనము 4వ వచనం మనకు చదివినట్లయితే, సాధువైనట్టు మృదువైనట్టయిన గుణమును అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగము స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. హల్లెలూయా. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. హల్లెలూయా. దేవుని దృష్టికి ఏది విలువ అంట? బంగారు పెట్టుకోవడమా, లేదంటే మృదువుగా ఉండడమా? మృదువైనటువంటి, సాధువైనటువంటి. ఇప్పుడు ఉదాహరణకి సాధువైనటువంటి అనే పదానికి ఇంకొంచెం లోతుగా పోతే, మీకు సాధువులు తెలుసా? సాధువులు ఉంటారు, వాళ్ళు ఎటువంటి వస్త్రాలు కానీ ఏం వేసుకోరు, ఆభరణాలు కానీ వేసుకోరు, స్నానాలు చేసుకోరు, ఏం చేసుకోరు. కానీ వాళ్ళు ఏం చెప్తారంటే, నేను దేవుడు ఇద్దరం ఒకటే అని అంటారు వాళ్ళు. సాధువులు ఏమంటారు? నేను దేవుడు ఒకటే, నేను నీళ్ళు దాక్కోకుండా కొన్ని నెలలైనా ఉంటాను, ఉండగలుగుతావా?
నేను అన్నం తినుకోని నెలలే అంటూ నువ్వు ఉండగలుగుతావా అని అంటారు సాధువులు. కానీ వారు నిజంగా దేవుడితో మాట్లాడగలుగుతారా? అంతే సీన్ ఉందా ఎవరికైనా? ఎవరికి లేదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, సాధువైనట్టు అంటే నిరాడంబరముగా, లేమిలోను కష్టములోను నువ్వు ఒకటే లెవెల్లో ఉండాలా, లాభములోను సుఖములోను ఒకటే లెవెల్లో ఉండాలా. ఈరోజు చాలామంది కుటుంబాల జీవితాల్లో ఎందుకు ఈ విభజనలు జరుగుతున్నాయంటే భార్యలు పురుషులకి లోపడట్లా. నువ్వు పెడితే ఈడుంటా, పెట్టకపోతే మా ఇంటికి పోతా. నువ్వు పెడితే నేను ఇక్కడ ఉంటా, పలానా ఫంక్షన్కి నాకు ఇది కావాలా, నువ్వు చేయకపోతే నేను మా ఇంటికి పోతా. లేరా ఇట్లాంటి వాళ్ళు కుటుంబాలలో? ఏమ్మా ఈరోజు తల్లిదండ్రులు ఎట్టున్నారంటే, ఏమ్మా నేను వాడు బాగా చూసుకోకపోతే ఇంటికి వచ్చే కదమ్మా. లేరమ్మా తల్లిదండ్రులు కూడా, ఏమ్మా నేను వాడు కూడా చూసుకోకపోతే ఇంటికి వచ్చే, నేను చూసుకుంటాం. మళ్ళీ ఏం చూసుకుంటావు? ఏమి మనము చూసుకోలేము. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు మృదువై ఉంటే అది దేవునికి విలువగలది. మీరు పైనున్న అలంకారాన్ని లక్ష్య పెడితే హృదయంలో ఉన్న వాటిని మీరు పోగొట్టుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి, ఇప్పుడు డబ్బు పిచ్చినోనికి మందిరం కనపడుతుందా? డబ్బు పిచ్చినోనికి, బంగారు పిచ్చినోనికి, లేదంటే వస్త్రాలు పిచ్చినోనికి, లేదంటే లోకముల ఆశలు ఉన్న వాని అందరికీ మందిరం గుర్తొస్తుందా? రాదు. తొందరగా రెడీగా ఆడ దించేసిపోతా అంటాడే కానీ లోపలికి వస్తా, కూర్చుంటా, నీతో పాటు వాక్యం వింటా అని ఒక్కడన్నాడు. ఎందుకన్నారంటే నీ ప్రవర్తన బాగాలేదు. రాత్రి పగలు ప్రార్థన, రాత్రి పగలు బైబిల్, చర్చిలకు అన్నీ చేసి ఎంత తిరిగి ఎంత ప్రయత్నం చేసినా నీ ప్రవర్తన నచ్చలేనప్పుడు నీ భర్త మారలేడు, నీ కుటుంబము కూడా మారలేదు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, చూడండి అదే 7వ వచనం ఒకసారి కిందికి వద్దాము. 7వ వచనం మీరు కిందికి వస్తే దేవుడు అక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. అటువలనే పురుషులారా, జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. హల్లెలూయా. ఏం చేయాలంట భార్యలను? చూడండి, భార్యలు ఏం చేయాలంటమ్మా? సన్మానించాలంట. ఎందుకు సన్మానించాలంటే వారు బలహీనమైన ఘటము. హల్లెలూయా. మీరందరూ చూడండి, చిన్న చిన్న పిల్లలు, లేదంటే ఈయన ఒకరు ఆడపిల్లలైనా సరే వాళ్ళు అలిగిపోతారు. అలిగితే ఒక వారమైనా సరే ఇంకా మనతో మాట్లాడరు. మనం ఎంత బుజ్జగించి ఏమైనా చెయ్యి వాళ్ళకు బలహీన పడిపోతారు. బలహీనమైన ఘటం శరీరంలో అయినా లేదంటే మనసులో అయినా, అది ఏదైనా సరే మెత్తని స్వభావం కలిగినటువంటి వారు స్త్రీలు. కానీ వాక్యం చెబుతుంది, భర్తలారా మీ భార్యలను సన్మానించండి. హల్లెలూయా. ఈరోజు భార్యలు ఒక్కరితే కాదు కుటుంబాలలో విభజన రావడానికి, భర్తలు కూడా గమనించండి. చాలా కుటుంబాలలో భార్యలు బాగుంటారు, ఇంటిని చక్కబెడతారు, ఇంటిని అన్ని ఏర్పాటు చేసుకుంటారు, పిల్లల్ని పోషిస్తారు, అన్నీ చేస్తారు. కానీ భర్త తాగుడుపోతాయి ఉంటాడు, భర్త తిరిగిపోతాయి ఉంటాడు, భార్యను పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, ఏ దానిని పట్టించుకోడు. వానికి ఇంకా భార్య బిడ్డలే కాబట్టరు. యాడబడతాడు తిరుగుతాడు, యాడబడతాడు పనుకుంటాడు, యాడబడతాడు లేస్తూ ఉంటాడు. అటువంటి వానికి భార్య బిడ్డలు కనబడతారమ్మా? కనపడరు. అటువంటి వాడు భార్యని సన్మానిస్తాడా? కాలుతో తన్నుతాడు, చేతులతో కొడతాడు. ఒకసారి నాకు ఒక పెళ్ళైన ఆమె ఫోన్ చేసింది నాకు, మన విశాఖపట్నం దగ్గర నుంచి. ఏం చెప్పిందంటే, అన్నయ్య నేను ఇటు మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళలేను, ఇట్లా అత్తగారింట్లో ఉండలేకపోతున్నాను అన్నయ్య, మా ఆయన నాకు రోజు రాత్రి సిగరెట్లతో కాలుస్తున్నాడు అన్నయ్య. దేంతో అంట? సిగరెట్లతో కాలుస్తున్నాడంట. అంటే ఇతను సన్మానిస్తున్నాడు ఇప్పుడు భార్యని. ఏం చేస్తున్నాడు? భార్యని చిత్రహింసలు పెడతా ఉన్నాడు. అటువంటి కుటుంబాలు నిలబడవు. దేవుడు వారిని నాశనం చేస్తాడు, మూలం చేసేస్తాడు. జాగ్రత్త. ఈరోజు కుటుంబ జీవితాలు బలపరచబడాలంటే, ఈరోజు కుటుంబ జీవితాలు సంతోషమైన ఉండాలంటే భార్యలు భర్తలకు లోబడి ఉండాలా, భర్తలు భార్యలను ఏం చేయాలా? సన్మానించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అటువల ఇంకా దాని కింద 5వ వచనం చూడండి. అటువలనే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలలో తమ స్వపురుషుడి లోబడి ఉండే చేత తమను తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. యోగ్యముగా ఏం చేయాలంట? నడుచుకొనుచు. హల్లెలూయా. యోగ్యముగా ముందుకు పోవాలా.
తెలివిగా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలా, తెలివిగా మన జీవితాన్ని మనం కట్టుకుంటూ ముందుకెళ్ళాలా. యోగ్యముగా మనం నడుచుకుంటూ పోతే, అర్హతగా మనం కట్టుకుంటూ పోతా ఉంటే మనకు విజయం వస్తుందా రాదా? ఫలితం వస్తుందా రాదా? వస్తుంది. ఈరోజు మనకు ఫలితాలు లేవు అన్న, ఎంత కష్టపడినా బుడిదల పోసినట్టు పోయిందన్న, అన్న ఎంత చేసినా ప్రయోజనం లేదన్నా. యోగ్యముగా నడిచే అలవాటు నీలో లేదేమో. యోగ్యముగా నడుచుకో. యోగ్యముగా అంటే ఉదాహరణకి ఇంకా మీకు బాగా లోతుగా చెప్తున్నాను వినండి. యోగ్యముగా అంటే దారును బయట అన్నీ కొంటారు కొంతమంది. దారును బయట అన్నీ కొనాల్సిందే, ఇంకా ఫ్రిడ్జ్ పోయినా కొనాల్సిందే, కూలర్ ఫ్యాన్ కొనాల్సిందే, లేదంటే మంచం పోయినా కొనాల్సిందే, చైర్ పోయినా కొనాల్సిందే. కనీసం వానితో బేరం అన్నా మాట్లాడాల్సిందే. లాస్ట్కి కొనినా కొనకపోయినా వానితో బేరం అన్నా మాట్లాడాల్సిందే. పొరపాటున వాడు తగ్గించాడు అనుకో, ఇంకా అయిపోయి భర్త సంగతి. బాబా తగ్గించాడు బా, ఇంతకంటే ఇంక ఏడ దొరకదు, ఇంకా తేబ్బా. ఇంకా భర్త బీరువాలో ఏదో మాత్రలకో దానికో దీనికో అన్నానికో దానికో దీన్ని దాచిపెట్టిందని తెచ్చి ఇచ్చేస్తాడు. ఇంకా జీరో. యోగ్యంగా నడుచుకున్నట్టు అది అట్లా నడుచుకుంటే కుటుంబాలు జరుగుతాయా? ఈరోజు ఎట్లున్నాయంటే, నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకు. నాకు నచ్చినట్టు నేను జీవిస్తా, నీకు నచ్చినట్టు జీవించు. నేను నీకు లోపడ్డం ఏందిరా, ఒక్క కేసు పెట్టినట్టు నువ్వే పోతావు అంటున్నారు ఇప్పుడు ఆడోళ్ళు. ఏమ్మా అనట్లేదా? ఒక్క కేసు పెడితే పోతారా మీరే? ఊరికట్ట జాకెట్ దించుకొని పోతా అయిపోయా సినిమా, పురుషుని కథ అయిపోయా. ఏమ్మా వాస్తవం కాదు నాయనా? ఈరోజు ప్రతి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం లోకంలో. మన ఇరిగింటోళ్ళు, మన పొరిగింటోళ్ళ దగ్గరనో, ఎదిరింటోళ్ళలో, మన తెలిసినలో ఇటువంటి కుటుంబ జీవితాలని మనం వినే ఉంటాం, ఇటువంటి అన్ని గమనించే ఉంటాం. ఎందుకు ఇవి జరుగుతాయంటే, లోబడే మనస్తత్వం ఉండదు, సన్మానించుకునే మనస్తత్వం ఉండదు. ఇంకొక మాట అంటాడు చూడండి, 7వ వచనంలోనే ఆ మాట ఉంటుంది చూడండి. చివరిగా మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో ఏం చేయాలంటమ్మా? కాపురము చేయుడి. హల్లెలూయా. జ్ఞానముగా ప్రార్థనాపూర్వకముగా కుటుంబమును మనం నడుపుకోవాలంట. హల్లెలూయా. జ్ఞానముతో ప్రార్థనాపూర్వకంగా మన కుటుంబంలో ఎన్ని అపజయాలు వచ్చినా, ఎన్ని జయాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని ఘనతలు వచ్చినా, నీవు మాత్రము జ్ఞానముగా నీ కాపురాన్ని నడుపుకోవాలా. హల్లెలూయా. జ్ఞానముగా నడుపుకోకపోతే నీ ఇల్లు 3 రాళ్ళ ఇల్లే. నువ్వు జ్ఞానవంతంగా నీ ఇల్లు కట్టుకుంటే నీ ఇల్లు ఖచ్చితంగా జ్ఞానవంతురాలు ఇల్లే. ఈరోజు ఆలోచన చేసుకో, నీ ఇల్లు ఏ రీతిగా ఉందో. ఊడబెరుక్కుండే ఇంటి గుంపులో ఉన్నావా, లేదంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనే రీతిగా నువ్వు ఉన్నావా? ఇల్లు కట్టే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఈరోజు ఇటుకలన్నీ కింద ఉంటే అవి ఇటుకలు అంటారు. అదే గోడ కడితే ఇటుకలు అంటారు దాన్ని. ఇంకా ఏమంటారు దాన్ని? గోడ. ఆ గోడకి ఎన్ని వేస్తారు? అది నిలబడడానికి సిమెంట్, ఇసుక, నీరు, మళ్ళీ దాన్ని నీళ్లు పడతా, దాన్ని క్యూరింగ్ చేయాలా. పెద్ద సంగతి ఉంటుంది కదా ఒక ఇల్లు కట్టాలంటే. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, రెండో ఒకటే. ఇంకా అంటే ఒక్క ఊరికి ఇటుకలతో ఇల్లు అయిపోతుందా? అయిపోదు. ఊరికి పెళ్లి చేసుకుంటే సంసారం కాపురం అయిపోతుందా? అయిపోదు. సిమెంట్ కావాలా, పైన పార్పెట్టు గోడ కావాలా, అన్నీ కావాలా. ఊరికి పెళ్లి చేసుకుంటేనే ఇల్లు అలిగితే పండగ అన్నట్టు అయిపోయింది కొంతమందికి. ఇంకా పెళ్లి చేసుకుంటే దాని తర్వాత చాలా రకాలైనటువంటి మనము అనుభవించాలి. ఈరోజు ప్రతిదానికి నువ్వు సిద్ధపడితే జ్ఞానముగా కాపురమును జరుపుకోవాలా. హల్లెలూయా. జ్ఞానము లేకుండా నువ్వు కాపురం జరుపుకోలేవు. నీ జ్ఞానము కొదవైతే ప్రభువుని అడుగు, ప్రభు నీ జ్ఞానముని ఇస్తాడు. ఒకవేళ నీకు తెలియకపోతే తెలియనట్టు మౌనంగా ఉండడం నేర్చుకో. ఒకవేళ నీ భర్త నేను ఏదో ఒక మాట అన్నా, కోపంలో ఒక ఆవేశం ఏదైనా అన్నా, తగ్గించుకోవడం నేర్చుకో. ఒకవేళ నీ భార్య తెలుసో తెలియక తప్పు చేస్తే నీ భార్యను క్షమించడం అలవాటు చేసుకో. కొంతమంది భార్యలు ఏదైనా ఒక చిన్న ఉప్పు వేయకపోయినా గదురుకుంటారు. ఏదో ఉప్పు వేయలేదే పనికి మన అంటే ఇంకా అయిపోయి ఆమె అన్నం కూడా తినదు, ఇంకా అలిగి ఇంకా ములుసుకొని ఉంటుంది. చిన్న దాటికే కుటుంబాలు ఎందుకు ఇవి జరుగుతాయంటే, నన్ను అర్థం చేసుకోలే, ఎందుకు ఇంకా ఆడ ఉండి కదమ్మా. ఏమంటారమ్మా ఆడలు అనే మాట అదే, నన్ను అర్థం చేసుకోలే, ఎన్ని సంవత్సరాలు ఆడ ఉండే నేను, ఎంత సేవ చేసిన నేను, నన్ను అర్థమే చేసుకోవాలి. అట్లాంటి ఇంట్లో ఉంటే ఎంత ఏమంటారు తర్వాత, లేకుంటే ఎంత.
ఈరోజు ప్రియమైన దేవుని వర్లారా, నీ కుటుంబము అలంకరించబడాల, నీ కుటుంబము జ్ఞానముతో అలంకరించబడాల, దేవుని కృపతో అలంకరించబడాల, దేవుని మహిమతో అలంకరించబడాల, దేవుని సన్నిధితో అలంకరించబడాలా. ప్రాముఖ్యంగా నువ్వు లోబడితేనే ఇవన్నీ సాధ్యము. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, భర్తలారా మీ భార్యలను సన్మానించండి. దాని కిందంగా మనం గమనిస్తే 8వ వచనం నుంచి మనం గమనిస్తే, తుదకు మీరందరూ ఏక మనసులై ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులయ్యుండుడి. ఏం కావాలంటమ్మా? ఒకరినొకరు ఏం కావాలంట? ఏక మనసులై ఉండాలంట. నాకు ఈరోజు ఉప్మా తినబుద్ధి కాల, ఇడ్లీ చేయిపో. భార్య, నాకు ఉప్మా తినబుద్ధి అవుతుంది, ఉప్మా తిన. చెప్పేదినో, ఉప్మా చేయిపో, ఇడ్లీ చేయిపో. ఉప్మా వద్దు, ఏమొద్దు. భార్యకి ఏం ఆశ ఉంది? ఇప్పుడు లోపల ఉప్మా తినాలని ఉంది. భర్తకి ఏం కావాలని ఉంది? ఇడ్లీ కావాలని ఉంది. కానీ ఇద్దరు ఒకవేళ ఒకే మనసుకు వచ్చి ఇద్దరు దోశ వేసుకుంటే పోదు సింపుల్గా. ఏది అబ్బా నీదొద్దు నాదొద్దు, దోశ వేసుకుందాం బాబా అంటే సింపుల్గా పోతుంది కదా, పోదు అట్లా. అయితే నువ్వే తిను, నేను పచ్చుంటా కదా. ఈరోజు మన ఇంట్లో జరిగేవి ఇవే చిన్న చిన్న సమస్యలే, కానీ ఇవి పెద్ద సమస్యలుగా మారిపోతూ ఉన్నాయి. చిన్న చిన్నవే కానీ ఎక్కడెక్కడికో ఆకాశ మేఘాలకు దాటిపోతున్నాయి ఈరోజు సమస్యలు. అందుకే ఎవరైనా చూడండి ఏమంటారంటే, అబ్బా మా సమస్య ఎవరికి చెప్తే తీరుతుంది కదా, మా సమస్య ఎవరికి చెప్తే తీరుతుంది. ఎన్ని సమస్యలు నాకే, ఎన్ని ఇబ్బందులు నాకే, ఎన్ని ఆటుపోట్లు నాకే, ఎంత పని చేసినా నాకు గుర్తింపు లేదు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట నీవు వింటే, ఏక మనసులై ఒకరి సుఖ దుఃఖములందు ఒకరు పాలుపడి ఒక్కరుగా ఉండాలా, ఏక శరీరులుగా ఉండాలా, ఏక మనసులుగా ఉండాలా. నీ భార్య కష్టం వస్తే భర్తగా నువ్వు పంచుకోవాలా. నేను ఆఫీస్కి పోతున్నా, ఆ డోలో మాత్ర వేసుకొని పనుకొని సాగుపో అంటే అయిపోతుందా? ఏమ్మా, నేను పనికి పోయి సంపాదించుకొని వస్తా, నువ్వు ఆ మూలను మంచం మీద ఆ మాత్ర వేసుకో, హాస్పిటల్కి పోయి పనుకోంగా, ఫ్యాన్ వేసిపోతా. అదే నా ప్రేమ? ప్రేమ సమస్త దోషములను కప్పును. ఈరోజు ప్రేమ నీలో ఉంటే నువ్వు అన్నిటినీ కూడా కప్పుకోవాలా, అన్నిటినీ దాచుకోవాలా, అన్నిటి కొరకు ప్రయాసపడాలా. అదే ఈరోజు భార్య భర్తలు తెలుసుకోవాల్సిన సత్యము, అనుసరించాల్సినటువంటి మార్గం అదే. ఈరోజు దేవుడు చెప్తున్న సత్యం అదే. ఏంటంటే మీరు పాలుపడాలి, ఒకే రీతిగా, ఒకే మనసుగా, ఒకే ఆలోచనలతో, ఒకే జ్ఞానముతో. ఎడ్డమంటే తెడ్డము, తెడ్డమంటే ఎడ్డమంటే సంసారాలు జరగవు. ఒకటే రీతిగా. ఏమండి మీరే చెప్పండి సలహా. ఇదిగో నాకేం అర్థం కాదు, నువ్వే చెప్పు. సరే నువ్వు చెప్తావా? నువ్వు చెప్పింది నేను వినాలనా అంటే మళ్ళీ ఏం ప్రయోజనముగా? కొంతమంది అంటారు భర్తలు, నువ్వు చెప్పింది వినాలనా, ఏమంటారన్నారా అంటారు. అప్పుడు ఏం చెప్పాలంటే, సరే నాకు తెలియదు, సలహా నువ్వు ఇస్తావా అంటే, ఆమె ఏదైనా సలహా ఇచ్చినప్పుడు ఇది బాగలేదు, ఇంకొంచెం ఏదైనా చేద్దామా, ఇంకొంచెం ఏదైనా ఆలోచన చేద్దామా అని డిస్కస్ చేసుకుంటే, మాట్లాడుకుంటే ఏ దోషము రాదు. ఎప్పుడైతే ఒకరినొకరు కించపరుచుకుంటారో అక్కడ ఏమొస్తుందంటే, ఇంకా సైతాన్గాడు లేస్తాడు, అపవాదిగాడు మీద పడతాడు, అయిపోయి. నేను చెప్పింది వాడు వింటావులే, మీ అమ్మ మీ నాన్న చెప్పింది వింటావులే, వాళ్ళు చెప్పినట్టు వింటావు, వీళ్ళు చెప్పినట్టు వింటావు, నేను ఆడగన పడతాలే నీకు. ఏమండి అనరా మాటలు? హల్లెలూయా. 8వ వచనం చూస్తే, సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తములను వినయ మనస్కులయ్యుండుడి, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. ఏం చేయాలంటమ్మా? దీవించాలంట. పోరాను నాశనం అయిపోతావు కదా. మన నోట్లో వచ్చే మాట ఏంది? పిల్లలను కూడా ఏమంటారంటే కొంతమంది పిల్లలు, నా మాట వినకపోతే నువ్వు అయిపోతావురా, నాశనం అయిపోతావు, చూసుకో నువ్వు పతనమే అయిపోతావురా నువ్వుగా. తల్లి శాపం కొట్టుకొని సచ్చవురా నువ్వుగా. తల్లి ఏం చేస్తుంది? బిడ్డల్ని ఏం చేస్తుంది? తల్లి బిడ్డల్ని దీవిస్తుందా శపిస్తుందా? మీరేం చేస్తున్నారు? దీవిస్తున్నారా శపిస్తున్నారా? మీ పిల్లలు మీరేం చేయాలి? ఇప్పటి నుంచి దీవించాలా. ఎట్లా? నాశనం అయిపోండిరా, మమ్మల్ని వదిలిపెట్టి పోయి సావాగంటున్నా మాతో ఉన్నాం, ఎన్ని బూతులో కదా. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మీరు పిలువబడితిరి కనుక, మీరు పిలువబడితిరి కనుక. దేవుడు ఈరోజు మిమ్మల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పిలుపుకు లోబడండి.
ఆయన పిలుపుకు లోబడితే దేవుడు చెప్తున్నాడు, కీడుకు ప్రతి కీడైనను చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ నీవు చేయొద్దు, దీవిస్తానే ఉండు. చాలామంది ఒక మాట ఎవరన్నా అంటే అయిపోయి ఇంకా బడలు ఎత్తుకొని పోయి, లేదంటే ఇంకా కట్టెలో, లేదంటే రాట్లు తీసుకొని పోయి ఇళ్ళ మీద పడి అమ్మ ఇంకా వాళ్ళని దున్నేసి వస్తారు. ఒక్క మాట అంటే చాలు పడరు. ఏదో నువ్వంటే నేను పడేది ఏందిరా, నా స్థాయి ఏంది, నీ స్థాయి ఏంది కదమ్మా. ఈరోజు మనుషులలో ఏమొచ్చినాయంటే ఇవి వచ్చేసినాయి. ఈరోజు మనుషులలో ఈ భేదాలు వచ్చేసినాయి. అందుకే దీవెనలు లేవు, ఆశీర్వాదాలు లేవు, అన్ని కష్టములే, ఇబ్బందులే, వ్యాధులే, రోగాలే. ఎందుకంటే మనలో దీవించే స్వభావం లేనే లేదు. నీ కాన్నే ఉంటాడు, నీ పక్కనే ఉంటాడు, నువ్వు చేయగలుగుతావు అని అంటాడు. కానీ అటు దూరం పోగానే వాని ముఖం చేస్తాడు. వాని ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకున్నాడా? ఏమ్మా అంటరా నీతో పాటే ఉంటాడు. బా నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు శేఖర్ మామ అని అంట దగ్గర ఉండి. అటు దూరం పోతానే శేఖర్ మామ యాడ్ చేస్తాడు, చేయలేడు. అయిపోయా. మనతో ఉన్నవాడే మనకేమవుతాడు? శత్రువే. మనతో ఉన్నవాడు మనకి ఎప్పుడు ఏది చేయడు. ఇంకా నీ దగ్గర అన్ని నేర్చుకొని, లెక్కలో గిక్కలు అవి ఇవన్నీ నేర్చుకొని నీకే లాస్ట్ ఎన్నుపోటు పొడుస్తాడు. నీ దగ్గర ఉన్నవన్నీ తెలుసుకుంటాడు, కీ హోల్స్ అన్నీ తెలుసుకుంటాడు, నీ దగ్గర ఉన్న లోపాలన్నీ తెలుసుకుంటాడు, నీ దగ్గర ఉన్నవన్నీ తెలుసుకొని ఇంకా లాస్ట్కి నిన్నే బ్లాక్మెయిల్ చేస్తాడు. దీవించడం ఉండదు. ఇంకా కీడుకు ప్రతి కీడే, దూషణకు ప్రతి దూషణే. అందరినీ మీరు చూడండి, గమనించండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులని ఎవరైనా సరే చనిపోయిన వాళ్ళు వాళ్ళ శత్రువుల చేత చచ్చిపోరు. వాళ్ళ పక్కనోడే చంపుతాడు వాళ్ళు లాస్ట్కి అటు తిరిగి. ఎందుకంటే వాడు దేనికి అమ్ముడుపోతాడు అమ్మా? డబ్బుకు అమ్ముడుపోతాడు. భానుప్రకాష్ పక్కనోడే, సొంతమోడు, ఎంకల్ కార్లో కూర్చొని ఉన్నాడు, ముందర ఆయన పోతా ఉన్నాడు, ఏకదమ్మున గన్ను తీసి ఈడ పెట్టి కాల్ చేసినాడు అంతే. తనవాడే, కానీ దేనికి లోబడిపోయినాడు? డబ్బుకు లోబడిపోయినాడు. ఈరోజు కీడు చేసేవారు మన చుట్టూ కొన్ని వేల మంది ఉన్నారు. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నీ కుడి పక్కన 1000 మంది పడినను, నీ ఎడం పక్కన 10,000 మంది కూలినను ఏ అపాయము నీకు. హల్లెలూయా, ఆమేన్. అది దేవుని వాక్యం. ఈరోజు నీ పక్కన ఓయమ్మ నాయన వాళ్ళంటే అయిపోతున్నారు, నాకేమైపోతుందో, ఓయమ్మ వీళ్ళంటే అయిపోతున్నారు, నాకేమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో, నా భర్త ఏమైపోతుందో, నా పిల్ల ఏమైపోతుందో. ఈరోజు ఏ అపాయం నీ దరికైనా చేరనీయుడు. లోబడండి, సాత్వికంగా ఉండండి, మంచి మనసును అలవాటు చేసుకోండి, దీవించడం నేర్చుకోండి. దేవుడి మీ కొట్లలో ధాన్యాన్ని నింపుతాడు. ఆయన మిమ్మల్ని విలువ పెట్టి కొన్నాడు, మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన పిలుపుకు లోబడితే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని బహుగా ఆశీర్వదించి గణపరుస్తాడు. ఈరోజు నీ ప్రవర్తన బాగుంటే లోకమంతా నిన్ను చూసి మారుతుంది. అదే నీ ప్రవర్తన బాగాలేకపోతే ఏమంటారు తెలుసా? ఓయమ్మ చర్చిలో ఉన్నంతసేపు మైక్ తీసుకుని పాటలు పాడేది, బైబిల్ సంకలో పెట్టుకునేది, తల మీద ముసుకేసుకునేది, మైక్ తీసుకుని పాట పాడేది. బయటికి వస్తానే అంత రక్తి, ఇంట్లో అంత సుత్తి, అంతే. అన్నీ లోకం మనల్ని చూసి అట్లా అంటది. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న తప్పులే, కానీ లోకంలో అవి ఎట్లా చూపిస్తారంటే భూతద్దంలో చూపిస్తారు. లోకంలో ఎంతసేపు నేను కీడే కోరుతారు, కానీ లోకంలో ఎవరు నీకు మేలు చేయడానికి ఆశపడరు. ఏ మానవుడు కూడా నిన్ను మేలు చేయాలని ఆశపడు. ఎక్కడో ఒక మూలన స్వార్థం ఉంటుంది. ఒక తల్లికి పుట్టిన 2 బిడ్డల విషయంలో అయినా, లేదంటే కుమార్తెల విషయంలో అయినా, తల్లి ఏదో ఒక రూపంలో ఎవరికొకరికి ప్రేమ ఎక్కువ చూపిస్తుంది. ఏమో చూపించదా? ఇద్దరికి ఏ తల్లైనా సమానంగా చూపిస్తుంది అంటది. ఇద్దరు సమానమే నాకు అంటది మా అమ్మ కూడా ఒక్కొక్కసారి. కానీ ఒక్కొక్కసారి మా అన్నకి ఎక్కువ పోతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రేమ ఎక్కువ అన్నకే, అన్నంటే ప్రేమ. కానీ నా మీద ఏంటంటే ధైర్యం. వీడు ఎక్కడికి పోయినా బతకగలుగుతాడు, వీడు ఎక్కడికి పోయినా ఏదైనా జయించగలుగుతాడు. హల్లెలూయా. ఈరోజు ప్రేమ మనము సమానంగా ఎవరికి చూపించలేం, మన వల్ల కాదు అది. కానీ దేవుడు ప్రతి నరులను, ప్రతి మనుషులను సమానంగా ప్రేమిస్తూ ఉన్నాడు. నీకు ఇచ్చిన జ్ఞానమే నాకు ఇచ్చాడు, నాకు ఇచ్చిన మెదుడే నీకు ఇచ్చాడు, నీకు ఇచ్చిన చేతులు నాకున్నాయి, నాకు వచ్చిన కాళ్ళు మీకు ఉన్నాయి. ఏమైనా తేడా ఉందమ్మా? ఎవరికి ఏ తేడా లేదు. కానీ మనలో మనకే తేడాలు వచ్చినాయి. అందుకే ఒకడు ఎదుగుతూ ఉంటే ఒకడికి వాని కాళ్ళకాడు ఉన్నాడు.
అందరు ఎదగచ్చు, అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, కానీ ఎదగాలనే ఆశ మనలో లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు కీడు చేయాలనే, అమ్మ వాడు ఎదిగిపోతున్నాడు, వాడిని ఎట్ట గుంత తవ్వాల, మనం ఎదుగుదామని ఆలోచన ఉండదు, వాడిని ఎట్ట పడేయాలా అని ఆలోచన ఉంటుంది. మనం ఎదుగుదాం, ఉన్నత స్థితికి పోదాం, మన కుటుంబం, మన భార్య, పిల్లల ఉన్నత స్థానంలో పోదాం అని ఆశ ఉండదు. వాడిని ఎట్ట కిందికి దించాలా, వాడిని ఎట్ట మనం గుంతలో వేయాలా, ఇదే ఆలోచన. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఇక నుంచైనా మీ భర్తలను లోబడి ఉండండి. మీరిద్దరే చెప్పాలంటే, సైన్స్ ఒక మాట అంటది. సైన్స్ ఏమంటదంటే, ప్రతి స్త్రీ సృష్టికి కారణభూతురాలంట. ప్రతి స్త్రీ ఒక సృష్టిని సృష్టిస్తుందంట. ప్రతి స్త్రీ ఒక అమూల్యమైనదంట. ఒక ప్రసవించేటప్పుడు దాదాపుగా ఒక 8-9 ఎముకలు విరిగిపోతాయంట. అంత ప్రశస్తమైన స్త్రీని దేవుడు ఎవరికి లోబడి ఉండమంటున్నాడు? లోబడి ఉండడం అంటే ఏదో కళ్ళకలు ఉండమని కాదు, కౌగిట్లో ఉండమని. హల్లెలూయా. కౌగిట్లో ఉండండి, కౌగిట్లో ఉండి ప్రేమించుకొని హత్తుకొని జీవించండి. లోకంలో ఉన్నటువంటి వాటిని కాకుండా పైనున్న వాటి కోసం ప్రయాసపడండి. అదే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈరోజు నీవు సత్యం అనుసరించి జీవించలేకపోతే నీ భర్త నువ్వు అతను మారేది నువ్వు కళ్ళారు కూడా చూడలేవు. కొంతమంది అంటారు, నా కళ్ళతో నా భర్త మారేదన్నా చూడాలని ఉందన్నా. ముందు నువ్వు మారితే నీ భర్త మారుతాడు. హల్లెలూయా. ముందు నీ ప్రవర్తన, నీ మాటలు, నీ యొక్క అలవాట్లు, నీ వ్యసనాలు, నీ చేష్టలు, నీ నడవడిక అన్నీ మారితే నీ భర్త, అబ్బా నా భార్యలో మార్పు వచ్చింది, నా భార్యని ఇప్పుడు బాగా చూసుకోవాలా, నా భార్య నేనంటే పిచ్చి నా భార్యకింగా, నేను లేకపోతే నా భార్య బతకలేదని భార్యకు సర్వస్వము ధారాళముగా దయచేస్తాడు. నువ్వు కాకపోతే నాకు మా అమ్మమ్మ అన్నారు పో అంటే ఏ భర్త అయినా ఏమంటాడంటే పో అంటాడే, కానీ రాయే నా కాన్ని ఉండి అంటాడమ్మ. ఎవడన్నా అంటాడమ్మా, ఎవరన్నా. అదే ఉదాహరణకి ఎవండి నువ్వు లేకపోతే నేను లేనండి అన్నావు అనుకో, ఏం చేస్తాడు? వెంటనే కౌగిలించుకొని నేను కూడా అంతే, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఈరోజు ప్రేమ అనేది మన మాటల్లోనే, మన ప్రేమలో, మన ప్రేమ మన చేతల్లో చూపించలేని ప్రేమ అది ప్రేమ కానే కాదు. తాజ్మహల్ కట్టించినటువంటి షాజహాను ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించాడు, కానీ ఆ ముంతాజ్ ఆ తాజ్మహల్ చూడాల. ముంతాజు షాజహాను అమరమైన ప్రేమికులు, వాళ్ళిద్దరు. కానీ బతుకున్నప్పుడు తాజ్మహల్ కట్టి ఇలా ప్రేమించిన ఆమె కోసం, చనిపోయినాక ఆమె మీద ప్రేమ చూపించినాడు. ఇప్పుడు ఆమె దాని తాజ్మహల్ని చూడగలుగుతుందా? పోనీ కాలు పెట్టగలుగుతుందా? అనుభవించగలుగుతుందా? ఏం చేయలేదు. కానీ ఇప్పుడు అదొక ప్రపంచంలో 7వ వింతగా మిగిలిపోయింది. నేనేం చెప్తున్నానంటే, మనిషి ఉన్నప్పుడు ప్రేమను మనము చూపించాలి, మరి జ్ఞాపకం ఉంచు. అదే రీతిగా ఇప్పుడు 3వ భాగంలోకి మనం వెళ్దాం. 10వ వచనం చూడండి ఒకసారి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడదాన్ని పలకుండా, తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తమ పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానము వెదికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. హల్లెలూయా. ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయంట? ఏమ్మా, ఎవరి మీద ఉన్నాయంట? అవినీతి మంతుల మీద ఉన్నాయా? ఏమా పాపుల మీద ఉన్నాయా? ఎవరి మీద ఉన్నాయంట ప్రభు కన్నులు? నీతిమంతుల మీద ఉన్నాయంట. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవంట. ఈరోజు ఇక్కడ ఎంతమంది నీతిమంతులు ఉన్నారు? ఒకసారి చేతులు ఎత్తండి. ఏమ్మా, నీతిమంతులు ఎవరు లేరా? ఏమ్మా, అంటే దేవుడు మీ పాపాలు కలగలేదంగా? బాప్తిజం పొందలేదా? దేవుని రక్తం చేత మీ పాపమును కలగబడలేదా? మనకు కలగబడినప్పుడు చేతులు ఎత్తండి. నీతిమంతులు లేరా? అయితే ఉత్తుత బాప్తిజమా తీసుకునింది? చేతులు ఎత్తండి అమ్మా. మరి నీతిమంతులు ఓయమ్మ, ఇంతసేపు చెప్తే చేతులు లేచినాయంటే నా కోసం లేపినట్టుంది. ఇది ఇంకా లేపకపోతే ఏమంటాడో అని. హల్లెలూయా. నీతిమంతుల వైపు ఆయన కన్నులు ఉన్నాయి, ప్రార్థనలు వినాలని ఆయన చెవులు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు నీ ప్రార్థన ప్రభు నామాన్ని మహింపరిచేట్టుగా ఉండాలి. ఈరోజు ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి, ఆయన కన్ను దృష్టిలో నీవు కూడా ఉన్నావు.
ఈరోజు చాలామంది తెలియక యేసయ్య నేను పాపిని 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 అని ప్రార్థన చేస్తారు. అట్లాగా చేయాల్సింది. యేసయ్య నీ రక్తముతో నన్ను పరిశుద్ధినిగా మార్చి నీకు వందనాలు, నా పాపమును కడిగి నన్ను పవిత్రపరిచి నీకు వందనాలు, నన్ను పాపము లోకం నుంచి వేరుగా చేసింది నీకు వందనాలు. ఇది మనం చేయాల్సిన ప్రార్థన. తెలియక యేసయ్య పాపిని 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 రోగిని 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 ఇదే మన ప్రార్థన. ఇదే నీతిమంతులుగా ప్రభా నన్ను ఎన్నిక చేసి నీకు వందనాలు అని చేసిన నోరు ఒకటన్నా ఉందా ఇక్కడ ఎవరన్నా? ఏమ్మా చెయ్యం. ప్రతి వారం చేసిన పాపాలే ఒప్పుకుంటాం. యేసయ్యా తెలుసో తెలియక ఆకేసుకున్నా క్షమించో, ఇంక ఇప్పుడు చెయ్యను బల్ల తీసుకుంటాం. ఇంటికి పోగానే మళ్ళా స్టార్ట్ మ్యూజిక్. ఏమ్మా లిప్స్టిక్లు మాత్రం ఉంటాయి పెదాలన్నీ, దేంతో? ఆకుతో. హల్లెలూయా. లిప్స్టిక్లు అవసరం లేక ఇప్పుడు ముసలోళ్ళకి ఆకుంటే చాలు, ఇంకా అయ్యే లిప్స్టిక్. ఇంకా ఈరోజు ప్రియమైన దేవుని వర్లారా, మీరు గమనిస్తే ప్రభు కన్నులు ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద ఉన్నాయి. నేను ఒకటే మాట చెప్తున్నాను వినండి. ఒకవేళ మీ హృదయం గాయపరిచినా, ఒకవేళ మీ హృదయం గాయపడినా ఒకే ఒక మాట చెప్తున్నాను వినండి. నీతిమంతులుగా జీవించలేకపోతే ప్రభు రాజ్యానికి మనం వెళ్ళలేము. నీవు పొరపాటున ఒక్క చిన్నదానికి లొంగిపోయినా నరకానికి పాత్రుడు అవుతావు. నువ్వు వారానికి 10 సార్లు చర్చికి పో, దశమభాగాలు 100 సార్లు పోయి, నువ్వు ఎన్నైనా చెయ్యి, ఒక్క తప్పు నీ నోట్లో నుంచి ఒక బూత్ వచ్చినా దేవుడు దాన్ని లెక్కిస్తాడు, నరకములు నిన్ను తోసివేస్తాడు. సహనం, ఓర్పుతో యథార్థంగా మాట్లాడాలి. ఉండేది ఉన్నట్టు మాట్లాడాలి. కొంతమందికి నచ్చదు ఉండేది ఉన్నట్టు మాడితే, కొంతమందికి యథార్థంగా మాడితే నచ్చదు. ఓయమ్మ ఈరోజు నా గురించి వాక్యం చెప్పినాడు. ఓయమ్మ ఎవరో నా గురించి చెప్పినారు పాస్టర్కు, ఈరోజు నా గురించే పాస్టర్ అంతా చెప్పినాడు కదమ్మా. ఏమో పాస్టర్ వాళ్ళకి వందనాలు చెప్తాడే, మాకు చెప్పలేదు వందనాలు అంటే. వాళ్ళంటేనే ఇష్టమేమో, వాళ్ళే డబ్బులు ఎక్కువ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ దిక్కే. మనం ఏమి ఇచ్చాం? 10 రూపాయలు ఇచ్చాం, మన కాడికి ఆడికి వచ్చాడు. ఏమ్మా ఈరోజు మనుషుల బుద్ధే అది. నీతిగా జీవిద్దాం, నీతిని అనుసరించుదాం అనే ఆలోచన రాదు. ఎంతసేపు ఉన్నా వంకర బుద్ధే, ఎంతసేపు ఉన్నా పాపం ఆలోచనలే మానవునికి వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని వర్లారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట నీవు వింటే కీడు నుండి ఆయన నిన్ను ఏం చేస్తాడంటమ్మా? 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దానిని వెంటాడవలెను. హల్లెలూయా. సమాధానము వెంటాడుతుందంట, మేలు నిన్ను వెంటాడుతాయంట. అవి నీకు కావాలి. కానీ కీడులు, అపజయాలు, నిందలు, అవమానాలు ఇవి కావాలా మీకు? ఏవి కావాలా మీకు? సమాధానం కావాలా లేదంటే అసమాధానం కావాలా? శాంతి కావాలా అశాంతి కావాలా? మీకు నెమ్మది కావాలా లేదంటే దుఃఖము కావాలా? ఆలోచన చేసుకోండి. ఏదో ఈ లోకంలో, ఈ తుచ్చమైన లోకంలో, ఈ లోకంలో మహా అంటే ఒక 60-100 సంవత్సరాలు బతకని పోని, 100 సంవత్సరాలు మనం ఎంత పాపం చేసినా తనివి తీరుతుంది. కొంతమందికి తీరదు, తీరదు తనివి. పాపము చేసినానికి పాపము చేయాలనే అనిపిస్తుంది, కానీ లోకం వైపు చూడాలని ఆశ, దేవుని వైపు చూడాలని ఆశ వానికి రాదు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ ఒక్కసారి ఇక్కడ ఎవరైనా కూర్చున్న వారు ఇంకా యేసుప్రభువుని నమ్ముకోకపోతే దేవుడు చెప్తున్నాడు, మీకు సమాధానం మీ వెంట వస్తాయి, మేలులు మీ వెంట వస్తాయి. ప్రభువుని మీ సొంత రక్షకునిగా అంగీకరించండి. మూయబడిన ద్వారాలు తెరవబడతాయి, మూయబడిన ఆశీర్వాదాలు తెరవబడతాయి. అది ఏదైనా సరే, నీ శాపములు, నీ యొక్క శాపముల చేత, పాపముల చేత ఏవేవైతే ఆగిపోయాయో నజరేయుడైన యేసుక్రీస్తు ప్రతి బంధకాలు కొట్టివేయబడి ఆకాశం నుంచి దేవుడు పట్టజాలంతో విస్తారమైన దీవెనలు నీ మీద ఆయన కుమ్మరించును గాక. ఆమేన్. ఈరోజు ప్రభు నీ కొట్లలో దాని నింపును గాక. దేవునికి శక్తిని, బలమును దయచేయును గాక. ఈరోజు నీకు అవి కావాలా లేదంటే తుచ్చమైన లోకం కావాలా? ఆలోచన చేయి. ఈరోజు ఏదో గుచ్చుకున్నాయి కదా, ఏవో నా గురించి వాక్యం అందింది అని నువ్వు బాధపడి మందిరాలు మానుకొని లేదంటే వేరే రకంగా జీవిస్తే పతనం అయిపోయేది నీవే, నష్టమైపోయేది నీవే, నాశనమైపోయే బ్రతుకు నీదే. ఎందుకంటే నీ బ్రతుకు ఎక్కడ కళ్ళు తెరుస్తావు? చనిపోతే ఎక్కడ తెరుస్తావు? నిత్య నరకములో. అగ్ని ఆరదు, పురుగు సావదు. తల నూనె వేగుతూ ఉంటే ఆ నూనెలో పడి ఎగుతూ ఉంటావు. ఈ లోకంలో ఎన్ని తిరగలు చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా నీ తిరగలన్నీ దేవుడు తిప్పి కొడతాడు. నీ మాటలు, నీ ప్రవర్తన, నీ క్రియలు సమస్తము దేవుడు లెక్కించి నిన్ను నూనెలో ఏంచుతూ ఉంటే ఒకసారి ఊహించి ఎట్టుంటుందో.
ఏ రీతిగా ఉంటుందో ఆలోచన చేసుకో. ఆ బతుకు బతికేనా? ఆ జీవితం జీవితమేనా? దేవుడు సుఖంగా జీవించండిరా, ఫలించండిరా, అభివృద్ధి పొందండిరా అని దేవుడు మనకు జీవితం ఇస్తే ఈ లోకంలో వాటి కోసం, ఈ లోకంలో పొరుగింటి భార్యల కోసం ఈరోజు మానవుడు ప్రయాసపడుతున్నాడు. ఇంట్లో భార్య నచ్చదు, పొరుగింటి భార్య నచ్చుతుంది కొంతమందికి. ఏమో వాస్తవం కాదా? కానీ ఆజ్ఞలో ఒక మాట ఉంది, నీ పొరుగు వాని దేనైనా నువ్వు దానిని ఆశించద్దు. హల్లెలూయా. ఈరోజు భార్యలు దొరుకుట అరుదు, దొరికిన వానికి ముత్యము కంటే విలువైనది. ఈరోజు నీ భార్య నీకు మేలుగా ఉందా, కీడుగా ఉందా ఆలోచన చేయి. ఒకవేళ కీడుగా ఉంటే మేలుగా ఎలా మార్చుకోవాలో ప్రభువుని అడుగు, వదిలించుకోవడం కాదు. బైబిల్ ఎక్కడ కూడా విడిపోమని చెప్పదమ్మా. బైబిల్ ఎక్కడ కూడా విడాకులు తీసుకొని కోర్టుకు పోయిన ఎక్కడ ఏ బైబిల్ చెప్పదు. దేవుడు ఎన్నటికి కలిపేవాడే, మేలు చేసేవాడే, ఆశీర్వాదాలు నింపేవాడే, కానీ దేవుడు ఎన్నటికి ఎవరిని ఎడబాపేవాడు కానే కాదు. అందుకని మీరు గమనించండి, పెళ్లి చేసేటప్పుడు దైవ సేవకుడు ఏమంటాడంటే, వీరిని ఎన్నటికి ఎవరును ఎడబాపనే బాపకూడదు. హల్లెలూయా. వీరిని ఎవరిని కూడా ఎన్నటికి ఎడబాపకూడదు. వీళ్ళమ్మనైనా ఎడబాపకూడదు, వీళ్ళమ్మనైనా ఎవరు కూడా ఎడబాపకూడదు. ఎవరి జీవితం వారిదే, ఎవరి సంసారము వారిదే. ఈరోజు ప్రియమైన దేవుని వారాల కుటుంబ జీవితాలు సస్యశ్యామలంగా, సంతోషముగా, ఆనందంతో నింపబడాలంటే కుటుంబం అంతా కూడా ప్రభువుకు లోబడి ఉండాలి. ప్రార్థన అనే ఒక అలంకారం మనం ధరించుకోవాలి. దేవుడు అనే నామాన్ని మనం స్మరిస్తూ అనేక మందికి మనము సత్యమైన సువార్తను మన కుటుంబం ద్వారా ప్రకటించాలి. అబ్బా ఎంత మంచి కుటుంబం రా, కుటుంబం ఎంత మంచి కుటుంబం రాది, అట్లా బతకాలరా మనం కూడా. ఎంత బాగా దేవుళ్ళు ఉంటారు, ఎంత ప్రార్థన చేసుకుంటారు, ఒక పాపం చేయరు, ఒక చెడ్డ మాట మాట్లాడరు, ఒక అవినీతి గుంపుతో సాంగత్యం చేయరు, ఒక మంచి చెడు సాంగత్యం సహవాసం చేయరు. ఇటువంటికి జీవించాలరా మనం కూడా. అట్లా పేరు తెచ్చుకోవాలని ఉండే ఊర్లో కొంతమంది అంటారు, ఏమో అయ్యా నాకైతే మంచి పేరే ఉంది, నా కొడుకు నా కోడల సంగతి నాకెందుకులే, నాకైతే మంచి పేరే ఉంది. ఏమ్మా అట్లా లేరమ్మా? వాళ్ళు ఎటైనా పోతే నాకు కావాల్సిన పేరు నాకు చాలా ఉంది. ఈరోజు నీ పేరు, నీ అందచందాలు, నీ సౌందర్యం అవేవి కూడా పనికిరావు. ప్రభు చెప్తున్నాడు, లోబడి ఉంటేనే దీవించబడతావు, లోబడి లేకపోతే నువ్వు ప్రభు రాజ్యం నుంచి వెలివేయబడతావు. ఫలించిన అభివృద్ధి పొందడని ఆదాము అవ్వకు ఏదోని తోటి ఇచ్చాడు, అదే దేవుడే మళ్ళీ అవ్వను ఆదామును వెళ్ళగొట్టినాడు. హల్లెలూయా. ఇచ్చిన దానికి కారణం ఉంది, వెళ్ళగొట్టిన దానికి కూడా కారణము దేవుడు రాసినాడు. ఈరోజు వెళ్ళగొట్టబడతావా, ఉండబడతావా ఆలోచన చేయి. వెళ్ళిపోతే నరకమే, ఉంటే పరలోక రాజ్యమే. రెండే దారులు నీ జీవితంలో, రెండే దారులు ఉన్నాయి. ఒకటి పరలోకమా, ఒకటి నరకమా. చూడండి అదే మాట దేవుడు ఇక్కడ పేతురు రాశాడు. చూడండి 13వ వచనంలో ఉంది, మీరు మంచి విషయంలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడెవడు. హల్లెలూయా. నేను అదే దేవుడు ఇక్కడ అంటున్నాడు, మీరు మంచి విషయములలో ఆసక్తి గల వారైతే మీకు హాని చేయవాడెవడు. ఈరోజు మీకు హాని చేయవాడెవడు? మీరు మంచి విషయాల్లో ఆసక్తిగా ఉంటే. మంచి విషయాలు అంటే ఏంది? దేవుని సన్నిధికి సమయానికి రావడం, దేవుని సన్నిధిలో సమయం గడపడం, దేవుని సంఘముతో సహవాసంగా జీవించడం, దేవుని సేవకుని గౌరవించడం, దైవ సేవకునితో ప్రేమ కలిగి మాట్లాడడం, దూషణకరమైన మాటలు కాకుండా, వెర్రితనముగా మాట్లాడుకోకుండా, వెక్కిరించే స్వభావం లేకుండా, ముందు మంచి మాటలు వెనుక గొయ్యిదోగే మాటలు కాకుండా యథార్థంగా మాట్లాడేవారు దేవుని కావాలా. ఈరోజు నీకు హానిలు వస్తున్నాయంటే, కీడులు సంభవిస్తున్నాయంటే నువ్వు ఎవరి చేతిలో ఉన్నావు? ఏమ్మా ఎవరి చేతిలో ఉన్నావు? ఎవరి చేతిలో ఉన్నావు? సైతాన్ గాని చేతిలో ఉన్నావు. అందుకే నీకు అన్ని కీళ్ళు హానిలే. కానీ దేవుడు అంటున్నాడు, ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమ పడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. హల్లెలూయా. ఎవరి బెదిరింపులకు భయపడడం అవసరంలా, ఎవరు నేను కలవరు పెట్టినా భయపడడం అవసరంలా. ఒకవేళ నువ్వు నీతిగా జీవిస్తే, కొంతమంది చూడండి ఏమంటారంటే, నేనేం తప్పు చేయలే, చూసుకుందాం పో, కోర్టుకు పోతావో యాడికైనా పో, నేను నీతిగా నిజాయితీగా వ్యాపారం చేస్తానా, నేను నీతిగా నిజాయితీగా బతుకుతా ఉన్నా, నేనే తప్పు చెయ్యను. హల్లెలూయా. ఆ మాట అంటారు చాలామంది. అదే ఇక్కడ కూడా ఈ పేతురు గారు రాశారు అదే మాట. అదే మనం గమనించినట్లయితే, భయపడకుడి, కలవరపడకుడి. దేనికి? బెదిరింపులకు.
సైతాను గాడి పని ఏంటంటే బెదిరించడమే. దేవునితో బెదిరింపు. నువ్వు రాజ్యం నాకు ఇస్తావా, లేదంటే నేను నా గుంపంతా బయటికి పోమంటావా? ఇస్తావా చస్తావా? దేవుడు అన్నాడు, నీలాంటి పనికి మాలను నాకు అవసరం లేదు, సైగ్గా ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే. వానితో పాటు దాదాపుగా 100 మంది ఉంటే 75 మంది వచ్చేసారంట. అంటే ఇప్పుడు యేసు ప్రభుత్వం ఉండేది ఎంతమంది? ఏమ్మా, ఎంతమంది ఉన్నారు యేసు ప్రభుత్వం ఇప్పుడు? 25 మందే. తండ్రిని దేవునితో 25 మందే. అంటే ఇప్పుడు లూసిఫర్ గాడు సగానికంటే ఎక్కువ కూల్ చేశాడా లేదా? వాని పని ఏంది ఇప్పుడు? హాని చేసే పనే. ఈరోజు నీ కుటుంబాన్ని విభజన చేసేవాడు కూడా వాడే. ఈరోజు నీ కుటుంబాన్ని చిన్నమని చేసేవాడు కూడా వాడే. ఎప్పుడైతే దేవుని కృప నీ ఇంట్లో ఉంటుందో అక్కడ దేవుని శాంతి సమాధానం వెగజల్లబడుతూ ఉంటాయి. హల్లెలూయా. దేవుని శాంతి సమాధానం కుటుంబం లేకపోతే నీ జీవితం సువర్ణమయంగా సంతోషమయంగా ఉండలేదు. దేవుడు నీ పక్షాన ఉండగా నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అందుకే దేవుడు అన్నాడు, నీతి నిమిత్తమై మీరు శ్రమ పొందిన యెడల మీరు ధన్యులే. హల్లెలూయా. నీతి నిమిత్తం శ్రమలు పడండి, కష్టపడండి. అన్యాయం చేసి, అతిక్రమం చేసి, మోసం చేసి, అవి చేసి ఇవి చేసి కొంతమంది సంపాదిస్తారు. ఆ సంపాదన ఏదో ఒక రోజున పోయేదే. నీతిగా కష్టపడిన సొమ్ము ఎప్పటికి నిలిచిపోతుంది. హల్లెలూయా. నీతిగా కష్టముతో రక్తము కార్చి రాత్రి పగలు రెక్కలు ఆడించి సంపాదించిన ప్రతి సొమ్మును దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. అన్యాయంగా వచ్చే సొమ్మును, మోసం చేసే వచ్చే సొమ్మును, వ్యభిచరించి వచ్చే సొమ్మును, ఈ ఏ సొమ్మును కూడా దేవుడు వర్ధిలింప చెయ్యడు. దేవుడు ఏం చేస్తాడంటే త్రోసి పారేస్తాడు. ప్రియమైన దేవుని వర్లారా, ఇక్కడ మీరు అదే గమనించినట్లయితే అదే దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న మాట, బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి, నీతి నిమిత్తము శ్రమలు వస్తాయి. ఇప్పుడు నీతిగా బతుకుతున్నావు ఎవడు, అందరూ ఏమంటారు, అబ్బా బో నీతిగా బతుకున్నావు నువ్వు అంటున్నారమ్మా. అన్న నేను ఒక అబద్ధం కూడా ఆడనన్నా, అబ్బా నా పెద్ద సత్యహరి చంద్రునివి ఒక అబద్ధం కూడా ఆడవురబ్బా. అన్న నేను బైబిల్ చదువుకుంటానన్నా, అన్న నేను బైబిల్ చదువుకుంటా, రోజు ఉదయం రాత్రి ప్రార్థన చేసుకో, అబ్బా పెద్ద భక్తుని రాను, నీ గురించి అంతా నాకు తెలుసులే, నీ బతికేటం నాకు తెలుసులే. ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, నీతి కొరకు శ్రమ పడితే మీరు ధన్యులే. శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు వెనకడుగు వేస్తారు కొంతమంది. చేసే తప్పదే. శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు కొంతమంది వెనకడుగు వేస్తారు. ఓయమ్మ బాప్తిసం తీసుకుంటే శ్రమలు వస్తాయంటనే, ఓయమ్మ బాప్తిసం తీసుకుంటే అన్నీ మానేయాలంటనే, ఓయమ్మ బాప్తిసం తీసుకుంటే ఇంకా ప్రతి ఆదివారం చర్చికి పోవాలి. మనకి ఆడపోతుంది. మనం చేసే వ్యాపారాలు ఏంది, మన కథ ఏంది, మనకునే వ్యసనాలు ఏంది. ఓయమ్మ మనం చచ్చిపోయి ముందర మంచం మీద ఉన్నప్పుడు ఆ సిఎస్సి పాస్ అయిన పిలిపించుకొని జీలకర్రకు బాప్తిజం తీసుకుందాంలే, సింపుల్గా పోతుంది. ఈరోజు యథార్థంగా జీవితం ఇష్టపడలే మానవుడు. అందుకే పైన పటారములోన లోటారం. పైన మీసాలు సుబ్బరాయుడే, కానీ లోపల అప్పులు సుబ్బరాయుడు. మా నాయన ఫ్రెండ్ ఉన్నాడు, మీసాలు తిప్పుతూ ఉంటాడు ఇట, మీసాలు సుబ్బరాయుడు అనే పేరు. ఏం పేరు? మీసాలు సుబ్బరాయుడు. కానీ లోపలన్నీ అప్పులే. ఏ రోజు ఏ ఇంట్లో ఉంటాడో తెలియదు, ఎప్పుడు ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంటికి పోతాడో తెలియదు. కానీ పేరేం పేరు? మీసాల సుబ్బరాయుడు. కానీ ఏ ఇంట్లో ఉంటాడో కూడా తెలియదు. వాళ్ళ కొడుకు ఇంకా ఘోరం, ఇద్దరు కలిసి మందు తాగుతారు. అంత ఫ్రెండ్షిప్ నాయన కొడుకులది. ఎంత మంచి కుటుంబము కదా, కదండి? ఎంత మీసాల సుబ్బరాయుడు కుటుంబం అబ్బా. అట్లాంటి వాళ్ళు ఉన్నారు జీవితాలలో, అటువంటి వారి కుటుంబాలు ఉన్నారు. అంటే ఈరోజు ఆయననే కాదు, అటువంటి మనుషులు చాలామంది మన మధ్యలో, మన ఇంట్లో కూడా ఉన్నారు. జాగ్రత్త. ఈరోజు నీ జీవితం పైన అందంగా కనపడి లోపలంతా అందవికారంగా ఉంటే పనికిరాదు. లోపల అందంగా ఉండు, పైన అందవికారంగా ఉన్నా కూడా పర్వాలేదు. అబ్బా ఆ మనసు ఎంత మంచిదిరా, చేత్తో చల్లనీళ్ళు ఇచ్చిన పానకం ఇచ్చేటుంటుందిరా అనే పేరు తెచ్చుకోవాలి. కానీ అబ్బా ఆమె చేతి నీళ్ళ ఎందుకురా స్వామి, దరిద్రం, ఆమె నీళ్ళు తాగితే 100 మందికి చెప్తుంది నీళ్ళు పోసినా నీళ్ళు పోసినా నీళ్ళు పోసినా నీళ్ళు పోసినా. హల్లెలూయా. కొంతమంది ఇంత సేవ చేస్తారు, ఇంత పబ్లిసిటీ చేసుకుంటారు. ఇంత సేవే
ఇంటికి వచ్చిన వాళ్ళకు అన్నం అంతా వండి పెడతారు, బాగా చికెన్ మటన్ బిర్యానీ పెడతారు. పొద్దున్న లేచేసరికి ఊరంతా చెప్పింటారు, మా ఇంటికి పలానా వాళ్ళు వచ్చినారు, చికెన్ వండినాం, మటన్ వండినాం, అన్ని చేసినాం, అవి చేసినాం, ఇవి చేసినాం, అయిపోయా. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే అనవసరంగా పోయి మనం వాళ్ళ ఇంట్లో తిన్నాము అనిపిస్తుంది. అనిపిదా? మనకేమనిపిస్తుంది? మనకి గతి లేక వాళ్ళ ఇంటికి పోయినట్టు అనిపిస్తుంది. అనిపిదా? అనిపిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మీరు మనం ఎట్లా జీవించాలంటే శ్రమలు వచ్చినను కూడా ధన్యకరమైన జీవితాన్ని మనము జీవించాల, నీతిగా జీవించాలా, వాక్యానుసారంగా బ్రతకాల. వాక్యం ఏం చెబుతుందంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు రాలేడు. ఇటువంటి ఎన్ని వాగ్దానాలు ఉన్నాయో ఈ పరిశుద్ధ గ్రంథంలో. ఈరోజు దేవుడు చెప్పిన వాగ్దానాలు సమస్తం నీ కోసం, నా కోసమే. ఈరోజు మన జీవితం బాగుపడట్లేదంటే, మన జీవితం చిగురించబడట్లేదంటే మన జీవితం ఏమైపోయినట్టమ్మా? ఎండిపోయినట్టే. హల్లెలూయా. కానీ దేవుడు హెజ్కేలుకు శక్తిని ఇచ్చాడు. ఎండిన ఎముకలకు హెజ్కేలు జీవింపజేసి శక్తిని హెజ్కేలుకు దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఈరోజు నీ బ్రతుకుడు ఎండిపోయిందేమో, ప్రభువుని అడుగు, నీ ఎండిపోయిన బతుకును దేవుడు చిగురింపజేయునుగాక. ఆమేన్. నీ ఎండిపోయిన బ్రతుకును, కష్టాల మయంలోనే బ్రతుకును, అప్పుల సమస్యలోనే బ్రతుకును, వేదనలలో, అవమానాల్లో అసలు నా బతుకు ఎందుకన్నా అనే జీవించే బతుకును దేవుడు సువర్ణమయంగా మార్చునుగాక. సంపూర్ణమైన సంతోషంతో మిమ్మల్ని నింపునుగాక. ప్రియమైన దేవుని వల్ల ఆ కిందంగా 15వ వచనం గమనిస్తే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతువాడుగా ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు ఏమనుందమ్మా? మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. హల్లెలూయా. క్రీస్తుని మనం ఏం చేయాలంట? చర్చీలు ప్రతిష్ఠించడము, ఇల్లు ప్రతిష్ఠించడము ఈ కాదు గొప్ప సంగతి. ఏమ్మా, ఇల్లు మా ₹1 కోటి పోసి కట్టినాం అన్న ఇల్లు, ఎంత ఇల్లు కడితే ఏం ప్రయోజనం? ఇల్లు చీకటిగా ఉంటే ఏమ్మా? ఆ ఇంట్లో దేవుడు లేకపోతే 1 కోటి కడితే ఏమి, 2 కోట్లు పోసి కడితే ఏమి? ఈరోజు వాక్యం చెబుతుంది, నీ హృదయము దేవునికి ప్రతిష్ఠించబడాలంట. హల్లెలూయా. నాతో పాటు పలకండి, యేసయ్యా ఈ రోజు నుంచి నా హృదయమును నీకు ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీ హృదయంలో ఎవరున్నారమ్మా? ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. ఎవరున్నారు మీ హృదయంలో? సర్వలోక రక్షకుడు, సర్వ పాపమానులకు రక్తం కార్చి చనిపోయిన తిరిగి లేచిన సర్వశక్తిమంతుడైన నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలో ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయమే నా ఆలయము, నీ హృదయమే నా ఆలయము, దాన్ని పరిశుద్ధముగా ఉంచు. ఈరోజు నీ హృదయంలో యేసు ప్రభు ప్రతిష్ఠించావు, జాగ్రత్త. నీ నోటితో నువ్వు ఒప్పుకున్నావు దేవుని సన్నిధిలో, జాగ్రత్త. ఇక నుంచి వెనుక తిరిగి ఏ తప్పు చేసినా నష్టపోతావు, హాని చేయబడతావు, అపనిందల చేత అవమాన చేత కించపరచబడతావు. జాగ్రత్త. ప్రభు సన్నిధిలో ప్రతిష్ఠించుకున్నావు నీ హృదయాన్ని. ఏదో పైన నోటితో చెప్పావు అనుకుంటున్నావేమో, హృదయంలోంచి వచ్చిందా లేదా ఆలోచన చేయి. నీ హృదయము యేసుక్రీస్తు ప్రతిష్ఠించబడితే ఇక నుంచి నీ హృదయంలో ఏ పాపమునకు చోటు ఉండకూడదు. ఏ పాపములకు నీవు అవకాశం ఇవ్వకూడదు. అది ఏదైనా, అది ఏ విషయమైనా, అది ఏ పరిస్థితి అయినా. ప్రియమైన దేవుని వారలారా, నువ్వు దేవునికి ఇవ్వడం ద్వారా ఏమీ నష్టపోవు. హల్లెలూయా. ఆయనకు వెండినిచ్చినా, బంగారంనిచ్చినా, తైలమునిచ్చినా, లేదంటే నువ్వు బోలమును సమర్పించినా, ఏమి సమర్పించినా అవి ఆయన పాదాలు చెంతవరకే. ఇప్పుడు యేసు ప్రభు పశువుల పాకలో జన్మించగానే దూతలు పోయి జ్ఞానులకు, గొల్లలకు అందరికీ చెప్తే వారు వెండి బంగారం బోలము తెచ్చి ఆయనకు సమర్పించిరి అని ఉంది. కానీ ఆయనకు ధరించినారు, బంగారం ఆయన మెల్లో వేసినారు అని ఉందా? లేదు. మరి ఈరోజు మనం చేసే పని ఏంటంటే దేవునికి ఇచ్చేసినాం, అయిపోయా, మా పని మాది అయిపోయింది. ఇంకా మేము మళ్ళా బాగలేనప్పుడు పాస్టర్ కాళ్ళకి వచ్చి చేతిలో కానుక పెట్టి ప్రార్థన చేసుకుంటాం. లేరమ్మా ఇటువంటి భక్తులు ఉన్నారు. లేమిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తున్నారు, సుఖంలో ఉన్నప్పుడు ప్రభు దగ్గర రావడము మర్చిపోతున్నారు. అన్ని మేలు పొందుకుంటున్నారు, చివరికి ప్రభు రొమ్మునే కొడుతున్నాం మనం.
తల్లికి తన కుమారుడు ఏదైనా ఇబ్బంది పెట్టినప్పుడు తన తల్లి ఏమంటుందంటే, నేను నిన్ను కని తప్పు చేసినారు నిన్ను అంటదన్నదా, నేను నిన్ను కని తప్పు చేసినారా, నా రమ్మును కొట్టినవరా నువ్వు అని అంటది. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ తల్లికి వ్యతిరేకమైనటువంటి స్వభావంతో జీవించినావు కాబట్టి నువ్వు నీ తల్లిని కాలుతో కొట్టినట్టు ఆ తల్లి ఫీల్ అవుతుంది. అలాగే దేవుడు కూడా నీకు ఎన్ని మేలు చేసినా, ఎంత సమృద్ధినిచ్చినా, ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత ఘనత ఇచ్చినా, నీ బ్రతుకు ఎట్లయిపోయిందంటే, స్వస్థతలంటే పరిగెత్తుకుంటూ వస్తావు, ఆరోగ్యం అంటే పరిగెత్తుకుంటూ వస్తావు, ఆశీర్వాదాలంటే పరిగెత్తుకుంటూ వస్తావు. అబ్బా ఇసుక తీసుకొని పోతే పొలం బలే పండుతుంది అంటే ఇసుక తీసుకొని వస్తావు, కానీ యేసయ్యను హృదయంలో పెట్టుకుందామని మాత్రం రారు. అందుకే ఇక్కడ వాక్యం చెబుతుంది, మీ హృదయములో ఎవరిని ప్రతిష్ఠించాలంటమ్మా? యేసుక్రీస్తు ప్రభువుని ప్రతిష్ఠించాలంట. అప్పుడు నీకు కావలసినవన్నీ దేవుడు నీ పాదాల చెంత పెడతాడు. హల్లెలూయా. దేవునికి తెలుసు నీకు ఎప్పుడు ఏది కావాలో. దేవునికి సమయోచితమైన జ్ఞానం ఉంది. ఆయనకు అన్నీ తెలుసు. నీకు ఎప్పుడు ఏ శిక్ష పెట్టాలనో, ఏ లాభం పెట్టాలనో, ఏ కష్టం పెట్టాలనో, ఏ సంతోషం నీకు ఇవ్వాలనో. మాస్టర్ గారు హైదరాబాద్లో రూబేన్ పాస్టర్ ఒక మాట అన్నాడు, మేము మా కుటుంబం అందరితో మాట ఏమన్నాడంటే, దేవుడు అప్పుడే అవమానిస్తాడంట, ఆ క్షణమే దేవుడు ఎత్తుతాడంట. హల్లెలూయా. అప్పుడే అందరు నిన్ను వచ్చి ఈడేంద్రియుడు అంటారంట, కానీ ఆ క్షణమునే చుట్టుపక్కల అందరూ వచ్చి ఇలాంటి వాడు ఎక్కడ దొరుకుతాడు, ఏం నీకు తెలివి ఉందా లేదా, ఆ పిల్లోని అంటావే, ఆ పిల్లోడు ఎంత మంచివాడు అని అంటారంట. అవమానం దగ్గరనే దేవునికి రెట్టింపు ఘనతనిస్తాడంట. హల్లెలూయా. రెట్టింపు ఘనత నీకు ఇస్తాడు. ఎక్కడ నువ్వు తల వంచావో అక్కడే దేవుని తల ఎత్తేవానిగా చేస్తాడు. ఈరోజు నీ కుటుంబ జీవితము, నీ పిల్లల జీవితము అవమానాలు నిందల్లో ఉందేమో, జాగ్రత్త. నీ హృదయంలో యేసుక్రీస్తుని ప్రతిష్ఠించుకో. ఏ పాపమునకు చోటునివ్వద్దు, ఏ దానికి ఆస్కారం ఇవ్వద్దు. నీతిని అనుసరించి సత్యమైన డాలును పట్టుకొని లోకములో ముందు కొనసాగు. నువ్వు లోకములో ఇవి లేకుండా ఏమి తినదమా, ఏమి తాగదామా, ఏమి ధరించుకుందామా అని ఈ లోక ఆశల చేత, లోక తలంపుల చేత బతుకుతే నువ్వు పోయేదాడికి కడపకు పోతావా, యాడికి పోతావు, నరకానికి పోతావు. హల్లెలూయా. ఏం కావాలో ఆలోచన చేసుకోండి, మీ మనస్సాక్షికే. అందుకే ఇక్కడ మనం కింద గమనించినట్లయితే 15వ వచనం, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై. నిర్మలమైన అంటే పీస్ఫుల్, అంటే ప్రశాంతమైన మనస్సాక్షి ఉండాలి. ఎప్పుడు ఏంద్రయ్య అని ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనసంతా గలిబిలే. ఈ ఆడలకు తలనొప్పి వచ్చేది, జనవాములంతా పూసుకునేది. ఏమ్మా మళ్ళీ సొడ్డు ఏంటంటే, మిషన్ కుట్టి మా కళ్ళు తల నచ్చాయి. అవి కాదు, మిషన్ కుట్టి కాదు తల నచ్చేది. నాన్న ఒక రకమైన ఆలోచనలు, నాన్న ఒక రకమైన తలంపులు ఎన్ని తిరుగుతాయో ఈ మైండ్లో అని దేవుడు అంటున్నాడు, నిర్మలమైన మనస్సాక్షి గలవారై ఉండండి. హల్లెలూయా. దేవునికి అప్పగిచ్చేయండి అంతే. ప్రభువా ఈరోజు నాకు బతుకుని ఇచ్చావు, నీ చిత్తం, నువ్వేం చేయమంటే అది నేను చేస్తా. ఏ దాని గురించి ఆలోచన చేయొద్దు. రేపేం సంభవించిన నీకు తెలియదు. మానవుడు నీ జీవితం ఏ పాటిది, ఇంతలో కనబడి అంతలో ఆవిరైపోయే నీటి బుడగ వంటిది నీ జీవితము, నా జీవితం. ఈరోజు నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? ఒక బకెట్లో కొలాయి దిగిపోతే బుడగలన్నీ పడతాయి. ఆ బుడగలు రెండుసేపు ఉంటేనే ఏమైపోతాయి? మాయమైపోతాయి. మన బతుకు కూడా అంతే. ఇప్పుడే పోయేస్తారా అంటాడు, వాడు వస్తాడో రాడుకుని మనకు తెలియదు. రే వెళ్తా అని చెప్పొద్దురా, వెళ్ళొస్తా అని చెప్పు. వాడు వెళ్ళొస్తా అని చెప్పినా, వెళ్తా అని చెప్పినా, దేవుని చిత్తంలో వాడి రోజు ఆడికి అయిపోవాలంటే అయిపోతుంది అంతే. ఈరోజు మన చేతిలో అంటూ ఏది లేదు. ధనవంతులు కావాలన్న దేవుని చేతిలో ఉంది, పేదవాళ్ళుగా పడిపోవాలన్న దేవుని చేతిలోనే ఉంది. తగ్గించుకుంటే హెచ్చించబడతావు, హెచ్చించబడితే తగ్గించబడతావు. జాగ్రత్త. నీకు ముట్టకాయలు కావాలా, ఘనత కావాలా, ఏది కావాలో, ఏది మేలైనదో ప్రభువుని అడుగు. ప్రభువు నీకు నీ జ్ఞానమును ఆయన నీకు ఇస్తాడు. 16వ వచనం మీరు కింద గమనిస్తే, మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడుగా ప్రతి వానికి సాత్వికంతోనూ భయంతోనూ సమాధానం చెప్పుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయములందు క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించినప్పుడు మీరు దేని విషయమైన దుర్మార్గులను దూషింపబడరో దాని విషయమై క్రీస్తునందున మీ సత్క్రియ ప్రవర్తన అందరూ దాని విషయమై క్రీస్తునందున మీ సత్ ప్రవర్తన మీద అపనింద వేయి వారు సిగ్గుపడుదురు. దేవుని చిత్తములాగున ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే, దేవుని చిత్తములాగున ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట బహు మంచిది. హల్లెలూయా.
మేలులు చేసి శ్రమపడ్డ మంచిదే. మేలులు చేసి ఏంటమ్మా, ఉదాహరణకి నీ ప్లేట్లో ఫుల్ గిన్నె నిండుతో అన్నం ఉంది, అంత తింటే నీ కడుపు నిండుతుంది. అప్పుడే అడుక్కున్నాడు వస్తాడు, అమ్మా అన్నం పెట్టు అని. లేదు పోయా, మా ఇంట్లో అన్నం అయిపోయింది, పోయి రాపో అంటే నీలో ఏం లేదు. ఇప్పుడు శ్రమ పడాలని ఆశ లేదు, కడుపు కాల్చుకొని ఆశ లేదు, ఒకరిని సాయం చేద్దాం ఆలోచన నీళ్ళు లేదు. అదే నీ ప్లేట్లో కొంచెం ఆహారం తీసి వానికి పెట్టి, వానికి మేలు చేసి, వాని కడుపు నింపి, నువ్వు కొంచెము కష్టపడినా కూడా తప్పు లేదంటున్నాడు దేవుడు. ఈరోజు మేలు చేయి, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. ఏలయనగా మనల్ని దేవుని వద్దకు తెచ్చుటకు అవినీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడేను. దేవుని దీర్ఘశాంతం ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహా దినములో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మ స్వరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానిని సదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయం నిర్మూలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నాడు. హల్లెలూయా. ఎక్కడున్నాడంటమ్మా యేసుక్రీస్తు ప్రభు? దేవుని కుడిపార్శ్వం మీద ఉన్నాడంట. ఉండి ఏం చేస్తున్నాడు? పడుకున్నాడా? ఏమ్మా ఏం చేస్తున్నాడు? కుడిపార్శ్వం మీద కూర్చొని నీ కొరకు నా కొరకు అక్కడ ఆయన దగ్గర తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బిడ్డ యేసయ్య తండ్రి ఇదేదో ఈడు మంచోడు ప్లీజ్ వీని ఒక్కనిట్టు కూడా పరలోకాన్ని తీసుకో అని నీ తరపున ఆడ కూడా పోరాడుతూనే ఉన్నాడు ఆయన. అప్పుడు దేవుడు అంటాడు, సరే ఉండు, వాడిని పరీక్షిద్దాం, ఒకవేళ నీతిమంతుడైతే మన రాజ్యంలోకి తీసుకుందాం. ఒకే నువ్వు చెప్పినట్టు ఒకవేళ వాడు అవినీతిమంతుడైతే మనం ఇంకేమీ చేయలేం. ఈరోజు అవినీతి పరులను దేవుని రాజ్యంలో వారసులుగా ఉండలేరు. నీతిమంతుల కొరకే పరలోక రాజ్యము దేవుడు సిద్ధపాటు చేస్తూ ఉన్నాడు. మనకంటే ముందుకు వెళ్ళిన నీతిమంతులు, మనకంటే ముందుకు వెళ్ళిన జ్ఞానులు, మనకంటే ముందుకు వెళ్ళిన దైవ సేవకులు, మనకంటే ముందుగా ప్రభు దగ్గరికి వెళ్ళిన ప్రభు యందు నిద్రించిన ప్రతి ఒక్కరిని ఒకానొక రోజున మనము చూడాలంటే మనం నీతిమంతులుగా యథార్థవంతులుగా మనము జీవించాలా. హల్లెలూయా. యథార్థవంతులేని జీవితము ప్రభు రాజ్యాన్ని కాదు కదా. ప్రభు రాజ్యం, పరలోక రాజ్య గేటు కూడా మనము చూడలేము. ప్రభు పరలోక రాజ్య గేటుని కూడా మనం తాకలేము. నువ్వు సత్యాన్ని అనుసరించి నీతిని అనుసరిస్తే కానీ అంతో ఇంతో ఛాన్స్ ఉంది. డాక్టర్ ఏమంటాడు? కొన ఊపిరితో తెచ్చినారమ్మ మీరు, మా ప్రయత్నం మేము చేస్తాము, ప్రార్థన చేయండి, దేవుని చిత్తమైతే బతుకుతాడు, లేదంటే చస్తాడు. కొన ఊపిరితో దేవుని దగ్గరికి రా, బ్రతికించేవాడు ఆయనే. హల్లెలూయా. బ్రతికించే సామర్థ్యం గల దేవుడు మన దగ్గర ఉంది, మన యేసయ్య దగ్గర ఉంది. ఆయన బ్రతికింపజేస్తాడు నిన్ను నన్ను. ఈరోజు ఎండుని ఎముకలను కృషించిపోయిన జీవితాన్ని ఏ రీతికి దేవుడు బాగుపరిచాడో ఈరోజు నీ జీవితాన్ని దేవుడు కూడా బాగుపరుస్తాడు. దీర్ఘశాంతముతో ఆయన నింపుతాడని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతం ఇక కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహా దినములో ఓడ సిద్ధపరచు. అదంతగా మనకు తెలుసు. నోహా కాలంలో ఏం జరిగింది? దేవుడు ఆత్మస్వరూపిగా వెళ్ళి అక్కడ ప్రజలందరికీ కూడా రాజ్యవంతంగా సునామీ చేత వాన 40 రాత్రి పగళ్ళు వానల చేత ఇదంతా కూడా ఫుల్ మునిగిపోతుంది, చచ్చిపోతారు, జాగ్రత్త. చెప్పిన మాటని దేవుడు నాకు చెప్పినాడు, ఈ పడవ ఎక్కమని. ఈ పడవ ఎక్కితే మీరు బతుకుతారని చెప్పినప్పుడు ఎవరు కూడా పడవ ఎక్కల.